హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫస్ట్ మార్నింగ్ లేవగానే అయితే నేను ఇలాగా మా వర్షికి స్కూల్ పంపిస్తున్నాను కదండి, హాట్ వాటర్ పంపిద్దామని చెప్పి ఇంకా ఎవ్రీడేగా వస్తాను. సో ఇంకా నేను నా డైలీ రొటీన్లో అలవాటు చేసుకుందామని చెప్పి ఇలా కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని వేడి నీళ్ళలో తాగడం స్టార్ట్ చేశానండి. ఇంకా మా వర్షి అయితే స్టార్టింగ్లో ఒక 1 వీక్ అలా ఏడుస్తూ ఉండేది, కానీ ఇప్పుడైతే ఇంకా బాగా తనకే ఇష్టం అయిపోయింది. చూడండి బాగా ఎలా పరిగెడుతుందో. ముందు ముందు రెడీ అయిపోయామో, బ్యాగులు తీసుకో టైం అయిపోయిందో అని చెప్పి చెప్తుంది. అది ముందు వీడియో గోల్డ్ షాపింగ్ వీడియో చూసారు కదండి, అందులో కొద్దిమంది కామెంట్ చేశారు మేము ఏం పర్చేస్ చేసాం, ఎంత అమౌంట్ పే చేసామని చెప్పి. మేబీ ఎక్కువ లేడీస్కి ఇలాంటి ప్లానింగ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు మేబీ అడిగినట్టున్నారని అనిపించింది. సో వాళ్ళకి నేను కొంచెం క్లారిటీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకుంటారు కదా అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకోకుండా చూడండి. మా వర్షిని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాక వెంటనే టిఫిన్ చేసేసామండి. ఇంక బట్టలు అయితే పొద్దున్న లేవగానే వేసేస్తాను, అయిపోతాయి కదా అని చెప్పి. ఇవాళ అయితే మొత్తం బెడ్షీట్స్ వేసాను. నేను మెయిన్ ఈ షీట్ చెప్పాలనుకుంటానండి. ఎవరైనా చిన్నపిల్లలు అయితే ఇంకా నిద్రలో పాస్ పోస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుందని చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. లోపల మెటీరియల్ ఇలా రావడం వల్ల మనకి పాస్ అనేది లోపలికి ఇంకిపోదండి బెడ్ వరకు. ఇంకా పైన కూడా బాగా కుషన్ వచ్చి బాగా సాఫ్ట్గా ఉంటుందండి. సో కంఫర్టబుల్గానే ఉంటుంది. సైడ్స్కి ఏమో ఇలా ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల బాగా బెడ్కి కూడా కంఫర్ట్గా అతుక్కుపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా అటు ఇటు జరుగుతుంది అనేది కూడా. నా గ్రాసరీ ఐటమ్స్ చూసారా అండి, నేనైతే రోజు ఏమన్నా ఆన్లైన్లో ఒకటే మోడల్లో ఉన్నవి బాక్సులు బుక్ చేసుకొని సర్దుదామని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే నా దగ్గర ఎన్ని ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయండో అని. అందుకు ఇంకా కొన్ని అయితే మా వర్షి బర్త్డే టైంలో ఇచ్చినవి మిగిలిపోయినా ఉన్నాయి, ఇంకొన్ని అయితే నేను హౌస్ ఓపెనింగ్కి వేరే వాళ్ళ బర్త్డేలకి వెళ్ళినప్పుడు ఇచ్చినవి అన్నీ ఉన్నాయండి. ఇన్ని ప్లాస్టిక్ మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇంకో ప్లాస్టిక్ కొనడం ఏంది అని చెప్పి ఆ డెసిషన్ చేంజ్ చేసుకొని ఇంకా నా దగ్గర ఉన్న వాటితోనే సరదాలని చెప్పి ఇంకా బాగున్న బాక్సులన్నీ పక్కన పెట్టేసి బాలేనివన్నీ పడేసానండి. ఇంకా ఇవైతే ఫస్ట్ క్లీన్ చేసుకుందామని చెప్పి చూస్తే ఇవే షింకులు నిండిపోయాయండి. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసి పెట్టేస్తే గినా అవి ఆరడానికి టైం పడతాయి కదా, తర్వాత వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే వీటి క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. యాక్చువల్గా అయితే అన్ని స్టీల్ కన్వర్ట్ అవుదాం అనుకున్నానండి, బట్ కొన్ని సాల్ట్ ఇట్లాంటివి స్టోర్ చేయడానికి ఇబ్బంది కదా అన్న వేలో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకుందాం, ఇవి మళ్ళీ తీసేసే టైంలో కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇలా డిసైడ్ అయ్యానండి. ఇంతకుముందు మా వర్షి అయితే రోజు ఇంట్లోనే ఉండేది కాబట్టి ఇప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేసుకుందాం అనిపించేది. ఇప్పుడు మాత్రం తను స్కూల్కి వెళ్ళిన టైంలోనే మొత్తం పనులన్నీ చేసుకోవాలి, రాగానే తనతోనే టైం స్పెండ్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. సో నాకు ఇప్పుడే ఇంకా పరిగెత్తి పనులు చేస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు ఇలా హుషారుగా చేసుకోవాలనుకుంటాను కానీ అండి, పరిగెత్తి వేసి ఇప్పుడు ఏం చేస్తాము అన్న వేలు నిదానంగా ఉంటాంటి. ఇప్పుడైతే అలా లేదు కదా, టైం టు టైం ఫాలో అవ్వాలి. స్కూల్లోపు వంట చేసేయాలి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వర్షితో ఆడుకోవాలంటే పనులన్నీ అయిపోవాలి. మొత్తానికి మా వర్షిని స్కూల్లో జాయిన్ చేయడం వల్ల నాకు కూడా ఒక డిసిప్లిన్ అయితే అలవాటు అయిపోయిందండి. ఇంకా బాక్సులు అయితే అన్నీ కడిగి పెట్టాను కదా, ఇంకా వెంటనే తుడిచినా సరే ఎక్కడో చోట చెమ్మగా అనిపిస్తాయి అని చెప్పి అలానే వదిలేసాను. అవి ఆడడానికి ఎలాంటి టైం పడుతుంది కదా అని చెప్పి మిగిలిన పనులు చేద్దామని చెప్పి ఇలా ఐరన్ స్టార్ట్ చేశాను. ఐరన్ అయితే ఇప్పుడు వర్షివి ఆల్రెడీ కొన్ని చేసి పెట్టేస్తానండి. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ లేవు అనే టైంలో అయితే ఎప్పుడప్పుడు చేసి అలా వేసేస్తూ ఉంటాను. ఇంకా మనం ఎప్పుడైతే ఇలా వర్క్ స్టార్ట్ చేసామో ఆ టైంలోనే ఇంతకుముందు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే పనులన్నీ గుర్తొస్తాయండి. సో నేనైతే నెయ్యి చేద్దామని చెప్పి రోజు అనుకుంటూనే ఉన్నాను, అలానే అయిపోతుంది. సో ఇంక మళ్ళీ మీగడ పాడైపోతుందేమో, ఈరోజన్నా చేసేద్దాం, బాక్స్ ఫిల్ అయిపోయిందని ఈ మధ్య తీయడం కూడా లేదండి. ఇంకా సో ఇవాళ అయితే నెయ్యి చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా గిన్నెలు ఎక్కువ కాకోకుండా ఎలా చేయాలి అని చెప్పి పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ చూడండి, లేదంటే ఇక్కడైనా సరే ప్రాసెస్ చూపిస్తాను. ఏం లేదండి, జస్ట్ అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకొని అందులో మీగడ మొత్తం వేసేసుకోవాలి. పప్పు గిడితేనే బాగా కడిగి ఇలా రామాలండి. బాగా ఫస్ట్ రామే కొద్ది ఫస్ట్ గట్టిపడుతుంది. ఆ గట్టిపడే టైంలోనే అలానే వదిలేకోకుండా ఇంకా కంటిన్యూగా అలానే తిప్పుతూ ఉంటే అందులో నుంచి ఇంకా మజ్జిగ కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇంకా అలా వచ్చేస్తే ఏంటంటే మనకి ఇంకా బాగా ప్యూర్ వెన్న అనేది వస్తుంది. మనం కరిగిపెట్టినప్పుడు కూడా ఎక్కువసేపు టైం తీసుకోకుండా నీట్గా తొందరగా అయిపోతుందండి. మనం మెయిన్గా సెలెక్ట్ చేసుకునే గిన్నె ఏంటంటే అందులోనే ఇంకా నెయ్యి కూడా కరగబెట్టుకోవడానికి ఉండేటట్టుగా చూసుకొని బాగా ఇలా వెడల్పుగా ఉండేది తీసుకోవాలండి, రామడానికి కూడా ఇబ్బంది లేకోకుండా. చూసారా మజ్జిగ అన్నీ ఎలా సపరేట్ అయిపోయి వెన్న మొత్తం అతుక్కుంది కదా సైడ్కి. ఇప్పుడు మనం దాన్ని అంతా సపరేట్ చేసుకొని ఇంకా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు వర్షాకాలం కదండి, ఇంకా టెంపరేచర్ అంత హాట్గా ఉండదు కదా, సో వాటర్ కూడా ఇంకా నార్మల్ టెంపరేచర్లో ఉన్న ఇబ్బంది ఏం లేదు. సో నేనైతే ఐస్ క్యూబ్ వాటర్ అయితే ఏమి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదండి, ఇక్కడ నార్మల్ మినరల్ వాటరే తీసుకున్నాను. ఇందులో నుంచి వెన్న అంతా సపరేట్ చేసి అందులో వేసేసుకుంటున్నానండి.
మనం ఏంటంటే ఇంక ఇలా ట్యాప్ చేస్తూ తీసుకోవడం వల్ల అందులో కూడా ఇంకా కొద్దిగా ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే అది కూడా మొత్తం వెళ్ళిపోయి నీట్గా వస్తుందండి. ఇలా మనం వెన్న అంతా తీసుకున్న తర్వాత ఆ వాటర్లోనే డైరెక్ట్గా ఊరికే నార్మల్గా క్లీన్ చేసైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇంకా అందులో కూడా ఏదైనా కొద్దిగా మజ్జిగ కంటెంట్ ఉంటాయి అన్నట్టు కొంచెం నీట్గా వాష్ చేస్తానండి. బట్ అలా వాష్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం వెన్న అనేది ఇంకా సాఫ్ట్ అవుతుంది. చేతికి ఇంత ఉండగా అయితే రాదు, కొంచెం జారిపోతున్నట్టుగా ఉంటుంది. బట్ నో ప్రాబ్లం అండి, మనం వెంటనే తీసేసుకుంటే కానీ ఇబ్బంది ఏమి ఉండదు. టైం తీసుకునే పాటు అయితే కానీ అలా అంతా ప్రెస్ చేసి క్లీన్ చేసుకోకుండా ఊరికే నార్మల్గా క్లీన్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇంతకుముందు తీసుకున్న బౌల్లోని ఇంకోసారి వాటర్ తీసుకొని మనం కొంచెం 2 టైమ్స్ అలా క్లీన్ చేసుకుంటే నెయ్యి బాగా ప్యూర్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ అన్నీ పడేసి సేమ్ ఇంకా ఇదే ప్యాన్నే గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి. చూసారా వెన్న మొత్తం ఎంత జారుగా ఉందో. అంటే మనం కొద్దిగా కోల్డ్ వాటర్లో తీసుకుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అంతే. బట్ కరగడానికి దీంతో పోలిస్తే అది కొంచెం టైం తీసుకుంటుంది అంతే అండి డిఫరెన్స్ అయితే. ఫస్ట్‌లో అయితే నాకు ఇలా నెయ్యి చేయడం రాక ఒక 2, 3 టైమ్స్ అండి. ఎంత మీగడ వేస్ట్ చేశానో ఏంటో. ఇంకొకసారి ఈ ప్రాసెస్ అలవాటు చేసుకున్నాను. మిక్సీ వద్దు, ఏమొద్దు, ఇదే నాకు ఈజీగా ఉంది అన్న వేళ బట్ కొంచెం టైం తీసుకుంటుంది అంతే అండి. అలా ఈ ప్రాసెస్‌కి అలవాటు పడిపోయాను. ఇది చూసారా అండి, ఇంక మొత్తం కరిగి ఇలా నురుగొచ్చే టయానికి ఇలా మనకు నెయ్యి ఫామ్ అవుతూ ఇంక నెయ్యి స్మెల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కొద్దిగా బ్రౌన్ కలర్‌లో టర్న్ అయ్యే టైంలోనే ఇంకా కరివేపాకు, మెంతులు, కొద్దిమంది తమలపాకు తోటలు అని అట్లా వేస్తారు. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వేసుకొని స్టవ్ ఆపేసేయాలండి. ఇంకా చల్లగా అయ్యే వరకు అలా పక్కన పెట్టేసి ఉంచాలి. ఇంకా ఈలోగా నేను ముందే కడిగి పెట్టుకున్నాను కదండి బాక్సులు, అవి కూడా మొత్తం డ్రై అయిపోయాయి. ఇంకా ఎక్కడైనా తడి ఉంటే కొద్దిగా క్లాత్తో తుడుస్తూ ఫస్ట్ అయితే అన్నీ ఏ బాక్స్కి ఏది మూత అని చెప్పి అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ పింక్ కలర్ బాక్సెస్ ఉన్నాయి చూడండి, ఇవైతే మా వర్షిని బర్త్డే టైంలో రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చామండి. మొత్తం సెట్ వస్తాయి, టీ, షుగర్, కాఫీ అని చెప్పి. నా దగ్గర అవి 6 బాక్సెస్ ఉన్నాయి. నాకు తెలియక అవి లోపల పడేసి అలానే పట్టించుకునేదాన్ని కాదు. ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్లు అయితే గిన ఒకసారి ఏదో సౌత్ సెంటర్లోనే ఎక్కడో కర్నూలు షాపింగ్ చేసినప్పుడు సెట్ 3 బాక్సెస్ అండి, ఇంత అమౌంట్ పర్చేస్ చేస్తే ఇవి ఇస్తారు అని చెప్పి అలా అవి వచ్చాయి. సో నా దగ్గర అన్ని మ్యాక్సిమం అలానే ఉన్నాయండి. అందుకే కొత్తవి పర్చేస్ చేద్దామన్న ఆలోచనని కూడా డిలీట్ చేసేసి ఇంకా ఉన్న వాటితోనే నీట్గా సర్దుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇంకా గ్రాసరీ అయితే అన్నీ అక్కడంటే అక్కడ క్లిబ్బులు పెట్టి అన్నీ అలా పెట్టేశాను. సో ఇప్పుడు అలా వద్దు, అన్ని బాక్సులో పెట్టేసుకుందాం. మహా అయితే ఏముంది, కనిపించకపోతే మార్కర్తో పైన రాసుకుంటే ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అన్నీ ఇలా పోసి పెట్టేసుకుంటున్నానండి. మెయిన్గా నేను ఇది చూపిస్తున్నది ఎందుకంటే అండి, నాలాగే ఎవరైనా కొంచెం బద్ధకంగా అలానే ఉండే వాళ్ళైతే కనీసం ఇలాంటివి వీడియోలో చూసినప్పుడన్నా మనం పెట్టుకోవాలని చెప్పి అనిపిస్తుంది కదా అండి. సో అలా కొద్దిగా మోటివేషన్ అయినట్టు ఉంటుందని చెప్పి షూట్ చేస్తున్నాను. ఇప్పుడేమో నేను ఇవి మొత్తం క్లీన్ చేసేసుకునే లోపు ఇంకా చెత్త కూడా పడిపోతుంది కదండి. సో ఆ చెత్త అంతా క్లీన్ చేసి అంతా చేయాలన్నా ఇంకా టైం ఏమో 4 o'clockకి స్కూల్ వదిలేస్తారు. సో అన్నీ స్పీడ్గా సర్దేసుకున్నానండి. ఇవన్నీ ఇలా పోసి పెట్టుకున్నాక పేపర్ల చెత్త ఎంత ఉంది చూడండి. ఆ తర్వాత అయితే షెల్ఫ్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా వాటిలో అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. నేను ఇంత వీడియో పెడితే ఇందులో ఎక్కడో ఒక చోట మీరు కనెక్ట్ అవుతారు కదండి, అంత లేని చూడరు కదా వీడియో. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇంక ఇక్కడ నా క్లీనింగ్ అంతా అయిపోయేలోపు నెయ్యి కూడా బాగా చల్లారిపోయిందండి. ఇంకా చూసారా, నెయ్యి కూడా ప్యూర్గా వచ్చేసింది. ఇలా గాజు పాత్రలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. ఎక్కడో విన్నానండి, ఇంక అందుకని ఇలా స్టోర్ చేస్తున్నాను. ఇంకా చూడండి, మనం రోజు తీసుకునే పాలలోదే జస్ట్ మనం కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇంట్రెస్ట్గా తీసి పక్కన పెడితే ఎంత నెయ్యి మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే ఇంకా స్కూల్ టైం అయింది కదా, ఇంకా వర్షిని తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళిపోయాము. మా వర్షి ఏమో రోజు క్లాస్ రూమ్ కంటే ప్లే గ్రౌండ్ అడుగుతుంది ఫస్ట్ పొద్దున్నే వెళ్ళంగానే. మేమైతే ఇంకా మార్నింగ్ సెట్ అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కొద్దిగా ఒక 10 minutes ముందు వెళ్ళిపోతాము. అలాగా బస్సుల్లో వెళ్ళే పిల్లల్ని కూడా ఇంకా బస్సులో వాళ్ళందరూ ఎక్కించుకునే వరకు టైం ఉంటుంది కదా, ఆ లోపు అలా వర్షిని కూడా మేము చేసుకొని పిలుచుకొని వస్తామండి. స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి మా వర్షంలో చాలా డిఫరెన్సెస్ వచ్చాయండి. ఇదైతే అయినా తనంతకు తను సెల్ఫ్గా ఎక్కదేమో అనుకున్నాం. మన ఇంటి దగ్గర ఎప్పుడున్నా సరే భయంగానో అది ప్రేమతోనో జాగ్రత్త అని చెప్పి కొన్ని స్టాప్ చేస్తూ ఉంటాం. బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు సెల్ఫ్గానే చేసుకోవాలి కదా, తనంతకు తనే ఆయాలు ఉంటారు కానీ అండి, ఎంతమంది పిల్లలని చూస్తారు, కొన్ని చోట్ల వాళ్ళంతకు వాళ్ళే మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అలా ఉండడం వల్ల కూడా వీళ్ళు వాళ్ళ వర్క్స్ వాళ్ళు నేర్చుకోవడం అలా బెటర్ అవుతుందండి. అలా ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా బొమ్మలు పెట్టుకుంది. ఇంకా అందులో కనిపించే వెహికల్స్ అన్నీ నాన్న నాకు కారు కొని అది కొని అనుకుంటుంది. ఇంకా దాంట్లో మళ్ళీ సైకిల్ వచ్చిందని అమ్మ నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఇంకా తన బండిలో ఆడుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు తను ఎలాగో ఆడుకుంటుంది కదా అని చెప్పి ఇంకా మా ఆయనకేమో మిర్చి బజ్జీ తినాలనిపించింది అండి. ఇంకా సో సరే అది చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ మిర్చి బజ్జీ అయితే చేసేసానండి. ఇంకా తర్వాత ఏమో ఇంకా టీకి పెట్టేసి ఇంకా మిర్చి బజ్జీ తినేసాము. తర్వాత అయితే ఇంకా మా వర్షిని ఫ్రెష్ అప్ చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్ళిపోయామండి. అలా కొద్దిసేపు ఆడించుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇలా మా డే అయితే గడిచిందండి. ఇప్పుడైతే ఇంతకుముందు వీడియో గురించి అడిగారు కదండి, మేమైతే మొత్తం 3 స్కీమ్స్ కట్టామండి. ఒక్కొక్క స్కీము 1 lakh, బట్ 2 స్కీమ్స్ అయితే ఒకటే టైంలో స్టార్ట్ చేసాం కాబట్టి అవి ఈ టైంకి ఎండ్ అయిపోయాయి. ఇది వచ్చేసి పర్ మంత్ 10,000 రూపీస్ లాగా 10 months పే చేసామండి. ఇంకొక స్కీమ్ ఏంటంటే మధ్యలో స్టార్ట్ చేసాము, అది ఇప్పటికి అయింది 5 months. సో ఇంకా మాకు ఇప్పుడు టోటల్గా అమౌంట్ అయితే 2,50,000 లాక్ అయిందండి స్కీమ్ రిలేటెడ్గా. మేము తీసుకున్నది అయితే ఒక బ్లాక్ బీడ్స్ ఒక బ్రేస్లెట్ అండి. బ్లాక్ బీడ్స్ అయితే 1.5 తులా ఉంది, అది వచ్చేసి మాకు 1,19,000 అలా పడిందండి. బ్రేస్లెట్ అయితే 3 తులాస్కి ఎక్కువే ఉంది, అది వచ్చేసి 2,41,000 పడిందండి. టోటల్గా 3,60,000 అలా అయితే ఇంకా మాకు స్కీమ్ అమౌంట్ అలాగే ఒక రింగ్ అయితే వెనక్కి వేసామండి. సో ఆ అమౌంట్ అంతా వెళ్ళిపోయి మేమైతే రిమైనింగ్ 40,000 ఏమో పే చేసామండి. సో ఇదైతే మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.